హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. ఏ విధంగా అయితే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తారో అదేవిధంగా ఈ క్లాసెస్ చూడొచ్చు. రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుందండి. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో మనం ఈ 25th ఫిబ్రవరి ఏదైతే ఉందో గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్కి సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనము 1 ప్రవాస్ భారతీయ దివస్, 2 కజకిస్తాన్, 3 డెన్మార్క్ క్వీన్కి సంబంధించి, 4 బంగ్లాదేశ్ పిఎంకి సంబంధించి, తర్వాత యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్, లక్షద్వీప్, బిల్కిస్ బాను కేసు. సో ఇందులో ముఖ్యమైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. దానికన్నా ముందుగా టీఎస్పీఎస్సికి సంబంధించి చైర్మన్ మరియు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామాలు సమర్పించడం జరిగింది గవర్నర్ గారికి. సో గవర్నర్ గారు ఈ రాజీనామాలని ఆమోదిస్తే సో ఈ ప్లేసెస్ అన్నీ వేకెంట్ అవుతాయి. ఈ ప్లేసెస్లో టీఎస్పీఎస్సి ప్రభుత్వం కొత్త వాళ్ళని చైర్మన్ని మరియు సభ్యులను నియమించి నియామక ప్రక్రియ అన్నది చేపడుతుంది. సో అయితే ఇక్కడ గవర్నర్ గారు వీరి రాజీనామాలని ఆమోదించవలసి ఉంది. సో లీగల్గా ఇష్యూస్లన్నీ పరిగణలోకి తీసుకొని 1 or 2 డేస్లో ఈ ఆమోదం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో త్వరగా వీరి రిసిగ్నేషన్స్ని ఆమోదించమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు గవర్నర్కి లేఖ రాసినట్టు తెలియజేస్తున్నారు. సో ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో నియామకాలు చేపడతామని ప్రభుత్వం తెలిపింది. సో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. సో ఈ హామీకి కట్టుబడి ఉన్నట్టు తెలియజేస్తున్నారు. సో ఈ హామీ పూర్తి కావాలి అంటే టీఎస్పీఎస్సి చైర్మన్ అండ్ సభ్యుల్ని కొత్తగా ఈ ప్రభుత్వం నియమించుకోవాల్సి వస్తుంది. సో ఈ కారణంగానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీరి యొక్క చైర్మన్ సభ్యుల రాజీనామాను ఆమోదించమని ఈ లేఖ రాయటం జరిగింది. సో ప్రాబబ్లీ ఈ వారంలోపు మొత్తం ప్రక్రియ అంతా పూర్తవుతుందండి. ఇక్కడ కొత్త సభ్యులు రావటం జరుగుతుంది. వన్స్ నియామకం అయిపోయిన తర్వాత ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్కి గవర్నమెంట్ వెళ్తుంది. సో ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, మార్చ్ లాస్ట్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్. సో దీనికన్నా ముందే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. సో నిరుద్యోగులందరూ ఎదురు చూస్తున్న ముఖ్యమైన అంశము టీఎస్పీఎస్సి నుంచి నోటిఫికేషన్స్. సో ఆ ప్రక్రియలోనే మొదటిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దానికి అనుగుణంగా అభ్యర్థులు వారి ప్రణాళికలని రూపొందించుకోండి. నెక్స్ట్ పిఎస్సి ప్రక్షాళన. కేవలము చైర్మన్ అండ్ మెంబర్స్ని తొలగించటమే కాకుండా ఇంకా అదనంగా కూడా కొంతమంది స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఉన్న సభ్యులు సరిపోరు, ఉన్న స్టాఫ్ సరిపోరు. దానికోసమని ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ నియామకాలకైతే వెళ్ళలేదు. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనంగా వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కొంతమందిని అడ్హాక్ బేస్ మీద ఇక్కడికి తెచ్చి ఫస్ట్ నియామక ప్రక్రియ చేపడతారు. సో అదే ఇక్కడ తెలియజేయటం జరిగింది. సో పాయింట్ అల్టిమేట్గా ఏమిటి అంటే 100% నియామకాలైతే ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది. ప్రాబబ్లీ గ్రూప్ 1 ఫస్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దట్టు 600+ వేకెన్సీస్ తోటే గ్రూప్ 1 అన్నది జరిగి తీరుతుంది. దాని తర్వాత ఏప్రిల్ ఆ కాలంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ మిగిలినవి విడుదల చేయటం జరుగుతుంది. సో అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ 1 కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ని స్ట్రీమ్లైన్ చేసుకోండి. కనీసం ఒక 1 month ముందు నుంచి వర్క్ చేస్తే కానీ మీరు స్ట్రీమ్లైన్లోకి రారు. సో ప్రిలిమ్స్లో ఏవే అంశాల మీద ఫోకస్ చేయాలి, మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా చేయాలి, అవన్నీ కూడా మీకు వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా సెలెక్షన్ అయిపోతుంది. సో దానికి అనుగుణంగా వర్క్ చేస్తురండి. ఎవరైతే మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి దీనికి సంబంధించి. ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి
సో ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఇస్తున్నామో అవి ఫాలో అవుతూ నేను 60 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చాను మీకు. సో ఒక 6 డేస్ యాక్షన్ ప్లాను టాపిక్ వైజ్గా మీకు ఏది రోజు ఏం చదవాలని ఇవ్వటం జరిగింది. దాని మీద టెస్టులు కూడా కండక్ట్ చేయటం కూడా జరిగింది. నెక్స్ట్ ఇంకొక 60 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా డైలీ ఏం చదవాలి అని చాప్టర్ వైజ్గా నేను మీకు పంపిస్తున్నాను. ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క రకమైన టైం ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అవుతున్నారు. ఒక అభ్యర్థి ఈరోజు హిస్టరీ చదివితే మరొక అభ్యర్థి జోగ్రఫీ చదువుతున్నారు, ఇంకో అభ్యర్థి సోషాలజీ చదువుతున్నారు. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చదువుతూ పోండి. అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఈ చాప్టర్ వైజ్గా క్రాస్ చెక్ చేసుకుంటూ రండి. ఎక్కడైనా 1 or 2 వీక్నెస్ ఉంటే అవి మీరు సరి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పూర్తిగా మీరు ఎక్కువ రివిజన్స్ మీద ఫోకస్ పెట్టండి. ఎన్ని రివిజన్స్ చేయగలిగితే సబ్జెక్ట్ అంత గ్రిపు పెరుగుతుంది. సరే, పాయింట్కి మనము నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఇది డే 13 ప్రవాస భారతీయ దివస్. దీన్ని 2003లో ప్రారంభించడం జరిగింది. జనవరి 9న దీన్ని జరుపుకుంటూ ఉంటాం. 1915లో గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి 9th జనవరిన భారత్ రిటర్న్ అవ్వటం జరిగింది. ఆయన యొక్క రాక్కి సింబాలిక్గా ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీ ఏ విధంగా భారతదేశం అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి అని ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకొని జనవరి 9న దాంట్లో మనం చర్చ అనేది చేస్తూ ఉంటాం. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తుంది. 2015 నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. 17th ప్రవాస భారతీయ దివస్ అన్నది 2023 సంవత్సరంలో జరిగింది. సో నెక్స్ట్ ప్రవాస భారతీయ దివస్ అన్నది 2025న జరుగుతుంది. 2023లో జరిగింది, ఇండోర్లో జరిగింది, మధ్యప్రదేశ్. సో దాని యొక్క థీమ్ ఇది. సో వన్స్ ఈ ప్రవాస భారతీయ దివస్ మీరు చదివేసిన తర్వాత, అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ దీన్ని అయిపోయిన తర్వాత, గాంధీ గురించి నేను మోడర్న్ ఇండియా మెటీరియల్ ఇచ్చాను. మోడర్న్ ఇండియా మెటీరియల్లో గాంధీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ అయ్యే విధంగా, గాంధీజీ ఎక్కడ పుట్టారు, తల్లిదండ్రులు ఏంటి, ఆయన ఎప్పుడు లా కంప్లీట్ చేసుకోవటం జరిగింది, ఆయన సౌత్ ఆఫ్రికా ఏ కేసు మీద వెళ్ళటం జరిగింది, సౌత్ ఆఫ్రికాలో ఆయన ఏర్పాటు చేసిన ఆశ్రమాలు ఏంటి, సౌత్ ఆఫ్రికాలో ఆయన చేసిన దీక్షలు ఏ విధంగా ఉన్నాయి, సౌత్ ఆఫ్రికా నుంచి ఆయన భారత్ ఎప్పుడొచ్చారు, భారత్లో ఆయన మొదట చేపట్టిన దీక్ష ఏంటి, ఎక్కడ చేశారు, సెకండ్ది ఏంటి, థర్డ్ది ఏంటి, భారత్లో ఖిలాఫత్ ఉద్యమంలో గాంధీజీ పాత్ర, నాన్ కోఆపరేటివ్ మూమెంట్ NCM సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీజీ, 1930sలో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఒకటి, గాంధీ అంబేద్కర్ గారి పూణే ప్యాక్ట్ ఒకటి, తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీజీ పాల్గొనటం, దాని తర్వాత సివిల్ డిసోబీడియంట్ మూమెంటు గాంధీజీ గారు. సో గాంధీజీని ప్రభావితం చేసిన బుక్స్ ఏమున్నాయి, క్లియర్. సో దాంతోపాటుగా క్విట్ ఇండియా మూమెంట్ 1942లో గాంధీజీ. సో గాంధీజీకి సంబంధించి ఆయన ఎప్పుడు INC చైర్మన్గా వ్యవహరించడం జరిగింది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ని కంప్లీట్ చేయండి వన్స్ ఇది కంప్లీట్ అయిపోగానే. సో ఇది రివిజన్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 2023లో జరిగిందన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది. 2025లో నెక్స్ట్ ఇది ప్రవాస్ భారతీయ దివస్ జరుపుకుంటామన్న విషయం కూడా మీకు అర్థమవుతుంది. ఇందులో నుంచి కనీసం మీరు 2 ప్రశ్నలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గాంధీ అండ్ హిస్ కాంట్రిబ్యూషన్స్ కంపల్సరీ వస్తాయండి. నెక్స్ట్ ఇది కజకిస్తాన్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, ఇక్కడ ఉంది కిర్జికిస్తాన్. ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా కిర్జికిస్తాన్. సో ద స్నో లియోపర్డ్ ఈజ్ ద నేషనల్ సింబల్ ఆఫ్ కిర్జికిస్తాన్. ఈ కింది వాటిలో ఏ దేశము స్నో లియోపర్డ్ని నేషనల్ సింబల్గా ప్రకటించింది? ABCD మీకు ప్రశ్న వస్తే కిర్జికిస్తాన్ అది ఆన్సర్ అవుతుంది. ఈ స్నో లెపర్డ్ని రక్షించుకోవటంలో ఎక్కువగా యాక్టివ్ పార్టిసిపేట్ చేసింది ఈ దేశమే. నెంబర్ 1 ఎక్కువగా ఉన్నవి స్నో లెపర్డ్స్ ఎక్కువగా ఉన్నవి చైనాలో అధికంగా ఉన్నాయి. చైనా తర్వాత కిర్జికిస్తాన్లో ఉన్నాయి. బట్
ఎక్కువగా కాంట్రిబ్యూషన్ చేస్తున్నది మాత్రం ఇదే కిజికిస్తాన్. సో 2013లో బిషెక్ డిక్లరేషన్కి అనుగుణంగా గ్లోబల్ స్నో లేపర్డ్ ఫోరమ్ ప్రకటించటం జరిగింది. సో గ్లోబల్ స్నో లేపర్డ్ ఫోరం అన్నది బిషక్ అనే ప్రాంతంలో జరిగింది. ఆ బిషక్ దాంట్లోనే డిక్లరేషన్ ఏ విధంగా మనము ఈ జంతుజాలాన్ని రక్షించుకోవాలి, స్నో లేపర్డ్ని అవన్నీ చర్చించారు. మొత్తం ఏషియాలో ఉండే 12 దేశాలు ఇందులో భాగస్వామ్యం అవ్వటం జరిగింది. 12 కంట్రీస్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ కిజికిస్తాన్ది ఇక్కడ ఉంది. ఎగ్జామ్కి ముందు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఎంతో విలువతో వస్తుంది. దానికి అనుగుణంగా ఫోకస్ చేయండి. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, 25 ఫిబ్రవరి గ్రూప్ 2కి సంబంధించి అండ్ మార్చ్లో జరిగే గ్రూప్ 1కి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఉంటాయి. ఇవి చిన్న చిన్న ఇష్యూస్, ఈ కిజికిస్తాన్ కానీ ఇవి, లేకపోతే ఈవిడ తన రాయల్టీ నుంచి బయటకు వచ్చారు అన్నవి కానీ, బట్ ఎగ్జామ్కి మాత్రం ఇంపార్టెన్స్ ఉంటాయి వీటికి. క్వీన్ మార్గరెట్ II డెనిష్ మోనార్క్ అనౌన్సెస్ అబ్డికేషన్ లైవ్ ఆన్ టీవీ. సో ఈవిడ క్వీన్గా వ్యవహరిస్తున్నారు. మోనార్కిల్ కమ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ అన్నది డెన్మార్క్లో ఉంది. ఏ విధంగా అయితే యూకేకి క్రౌన్ ఉంటారో, క్రౌన్ అన్నది ఒక వ్యవస్థ. ఇక్కడ కింగ్ ఆర్ క్వీన్ దాన్ని రిప్రజెంట్ చేయటం జరుగుతుంది, రాజు లేక రాణి. సో ఇటువంటి సిస్టమే మనకు డెన్మార్క్లో కూడా కనిపిస్తుంది. సో ఈ క్రౌన్ ఎవరైతే ఉన్నారో ఈవిడ ఇక నాకు ఇప్పటికే వయసు బాగా పెరిగిపోయిందని తన పదవి నుంచి తప్పుకున్నారు. మనకి ఎగ్జామ్లోపు ఈవిడ ప్లేస్లోకి ఇంకెవరైనా వస్తే వాళ్ళని కూడా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవలసి ఉంటుంది. సో తన తండ్రి కింగ్ ఫ్రెడరిక్ IX స్థానంలో ఈవిడ ఈ పదవిని అలంకరించటం జరిగింది. సో ఈ డెన్మార్క్, ఈ కోపెన్హెగన్, మనము ఎన్విరాన్మెంట్కి సంబంధించి అంశాలలో కోపెన్హెగన్ సమ్మిట్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అక్కడ ఒకటి ఇంపార్టెన్స్ మనకు చోటు చేసుకుంటుంది. అదేవిధంగా WTOకి సంబంధించి కోపెన్హెగన్ ఇష్యూస్ ఉన్నాయి, అవి ఒకటి మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ కోపెన్హెగన్ అనేది చూశారు కాబట్టి ఒక ఐడియా ఉంటుంది. ఈవిడ తన క్రౌన్ నుంచి బయటికి వస్తున్నారన్నది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్ నుంచి మనకు 1 or 2 క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావచ్చు. కంపల్సరీగా అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఒకటి పాకిస్తాన్ నుంచి కానీ, లేదా ఇటు చైనా నుంచి కానీ, నేపాల్ నుంచి కానీ, భూటాన్ నుంచి కానీ, ఇప్పుడు మాల్దీవ్స్ ఇష్యూ జరుగుతుంది కదండి, మాల్దీవ్స్ కానీ, శ్రీలంక కానీ, ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ, ఈ ఏరియాస్ నుంచి మనము ఎన్ని కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉంటే నేను చెప్పేవి చెప్తున్నా, మీరు కూడా ఇంకేమన్నా ఇది కాకుండా ఉన్నాయనిపిస్తే వాటిని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇంపార్టెన్స్ అన్నది ఎగ్జామ్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ అంశాల్లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్స్ ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. దాని తర్వాత ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ఉదాహరణ UAEతో సమ్మిట్స్ కానీ ఇట్లాంటివి. థర్డ్ ఏరియా ఇండియా ఏవైనా ఆర్గనైజేషన్స్ తోటి, ఉదాహరణ బ్రిక్తో కానీ, లేదా SCOతో కానీ, షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, వీటితో చర్చలు జరపటం లేదా ఆ సమ్మిట్స్లో పాల్గొనటం, G20 ఇట్లాంటివి, వాటి మీద కంపల్సరీ ప్రశ్నలు అనేది వస్తాయి. ఇది ఒక ఆర్డర్, ప్రోటోకాల్ అనుకోవచ్చు మనం. రిలేటెడ్గా ఏమొచ్చినా కానీ కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండాలి మనము. సో ఆ క్రమంలోనే 2024లో ఈవిడ షేక్ హసీనా గారు ఎన్నికల్లో గెలవటం జరిగింది. 5వసారి బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈవిడ గెలుపొందారు. ఈవిడ అవామీ లీగ్, ఈ లీగ్కి సంబంధించిన ఈ పార్టీ పేరు, ఈ పార్టీకి చెందిన ఈవిడ. సో తన అపోజిషన్ పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన ఖలేదా జియా ఈ ఎన్నికలు బహిష్కరించటం జరిగింది. సో ఆటోమేటిక్గా అపోజిషన్ పార్టీ గట్టిగా ఎవరు లేరు కాబట్టి ఈవిడే గెలిచిందని మనము చెప్పుకోవచ్చు. సో ఎవరు వచ్చారు బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా? ఒక ఇంపార్టెంట్
నెక్స్ట్ ఆవిడ ఏ పార్టీకి సంబంధించిందన్నది ఇంపార్టెంట్. దాంతోపాటు బంగ్లాదేశ్ మొత్తం 300 స్థానాలు ఉంటాయి అక్కడ. దాన్ని జాతీయ సంసద్ అక్కడ పార్లమెంటుని పిలవటం జరుగుతుంది. అవామీ లీగు 216 స్థానాల్లో విజయం సాధించింది. ఈవిడ తర్వాత 52 మంది స్వతంత్ర అభ్యర్థులు బంగ్లాదేశ్లో గెలవటం జరిగింది. ఈ అవామీ లీగ్ పొలిటికల్ పార్టీ తర్వాత ఎక్కువ స్థానాలు పొలిటికల్ పార్టీ జాతీయ పార్టీ అని ఒక చిన్న పార్టీ ఉంది అక్కడ. వాళ్ళు 11 స్థానాలు గెలవటం జరిగింది. మెయిన్ ఇక్కడ ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఈ ఖలీదా జియా ఎవరైతే ఉన్నారో ఈవిడ గతంలో పిఎంగా కూడా పనిచేశారు. ఈవిడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇట్లా కొన్ని ముద్రలు వేసి హింసించింది, అది నడుస్తూ వచ్చినాయి. వైలెన్స్ అయితే బాగా జరిగింది ఎన్నికల సమయంలో. ఈ కారణంగా ఈవిడ ఈ ఎన్నికల్ని బహిష్కరించడం కూడా జరిగింది. మెయిన్ పార్టీ లేకపోవటం వలన ఈవిడ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 300 216 సీట్స్ గెలవటం జరిగింది ఇక్కడ. ఎనీవే 5th ప్రైమ్ మినిస్టర్గా హసీనా ఎన్నుకోబడ్డారు. ఇది మనకు కావాల్సిన పాయింట్. సెకండ్, వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ బంగ్లాదేశ్కి సంబంధించి వీళ్ళందరూ కూడా ఇక్కడ డైరెక్ట్గా ఎన్నుకోబడతారు 300 మంది. ఈ 300 మంది ఎన్నుకున్న వాళ్ళ నుంచి ఇండైరెక్ట్ పద్ధతిలో 50 మంది మహిళలని కూడా ఎన్నుకోవటం జరుగుతుంది. ఏ విధంగా అయితే మన ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటారో అదేవిధంగా ఇక్కడ గెలిచిన సభ్యులు ఒక 50 మంది మహిళల్ని ఎన్నుకోవటం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చాడు 50 సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ allocated using proportional representation by the elected members. సో ఎన్నుకోబడిన వాళ్ళ నుంచి వస్తారు వాళ్ళు. సో 300కి మాత్రం ప్రత్యక్ష ఎన్నికలు జరిగినాయి కూడా. ఇప్పుడు మీరు చూశారు. ఈరోజు న్యూస్ పేపర్ ఈనాడు ఎడిటోరియల్ చూస్తే మీకు షేక్ హసీనా గెలవటం జరిగింది. ఆవిడకి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు కూడా ఇక్కడ ఇచ్చారు. దీంతో ఇండియా అండ్ బంగ్లాదేశ్ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయని కూడా ఈ ఆర్టికల్లో బ్రీఫ్గా తెలియజేయటం జరిగింది. ఇక్కడ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈవిడ మొత్తం ఎలక్షన్స్లో బాగా వైలెన్స్ సృష్టించిందని, అవి ఫ్రీ అండ్ ఫెయిర్లో జరగలేదు అని అసలు ఇక్కడ డెమోక్రసీనే థ్రెటన్లో ఉన్నది అని వివిధ కంట్రీస్ వీళ్ళ మీద అభియోగం కూడా వేశాయి. అందులో ముఖ్యమైనది అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సేస్ బంగ్లాదేశ్ ఎలక్షన్స్ నాట్ ఫ్రీ ఆర్ ఫెయిర్, కరెక్ట్గా జరగలేదు అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వీళ్ళతో పాటు కామన్వెల్త్ కంట్రీస్ కూడా అదే మాటని ఎక్స్ప్రెస్ చేశాయి. వాటితో పాటు ఐక్యరాజ్య సమితి వాళ్ళ వాయిస్ కూడా ఇదే విధంగా ఉన్నది. సో ఆల్సో వాయిస్ కన్సర్న్ ఓవర్ వైలెన్స్ బాగా జరిగింది, ఇర్రెగ్యులారిటీస్ బాగా జరిగినాయి ఈ ఎలక్షన్లో. అసలు ప్రజాస్వామ్యం అంటేనే అర్థం లేకుండా అయిపోయింది బంగ్లాదేశ్లో అని వీళ్ళు హైలైట్ చేయటం జరిగింది. సో ఒకవైపు ప్రపంచం మొత్తం కూడా ఇదంతా కూడా ఫాల్స్ అని చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్. ఇండియా మాత్రం ఇది కరెక్ట్ అని చెప్తుంది. థర్డ్, బంగ్లాదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇది కరెక్ట్ అని వాళ్ళే తెలియజేస్తున్నారు. అల్టిమేట్ కంక్లూజన్ ఏమిటి అంటే వాళ్ళు ఎగ్జామ్లో స్టేట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారో దానిని మనం ఫాలో అవుతాము. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగినాయనే మనం భావిస్తున్నాము. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అక్కడ. ఈ ఖలీదా జియా ఈవిడ పిఎం అయితే ఈవిడ ప్రో పాకిస్తాన్కి ఎక్కువ ఫేవరబుల్గా ఉంటుంది, ఇండియాకి అగైనెస్ట్. చిన్న వాటికి కూడా ఇండియా బంగ్లాదేశ్ మీద యుద్ధం వచ్చే స్థాయికి వెళ్తాయి. హసీనా గారు చాలా కోఆపరేటివ్గా భారత్కి అన్ని విధాల సహకారం అనేది ఉంటూ వస్తున్నది. ఇది ఇప్పుడు కాదు, బంగ్లాదేశ్ విమోచన సమయం నుంచి కూడా వీళ్ళ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి కూడా ఈ ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతూ ఉంది. సో ఈ కోణంలో మనకు హసీనా విజయం అన్నది చాలా చాలా ఇంపార్టెన్స్ ప్లే చేస్తుంది.
నెక్స్ట్ ఈ యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ దీనికి ఏప్రిల్ 2023లో ఎవరు రావాలి ఇందులో సభ్యులుగా అనేది అప్పుడు ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ జరిగితే 53 ఓట్లలో భారత్ 46 ఓట్లు సాధించి ఇందులో ఎలక్ట్ అవ్వటం జరిగింది. యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ అనేది 1946లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ అనేది న్యూయార్క్లో ఉంటుంది. ద హైయెస్ట్ బాడీ ఆఫ్ గ్లోబల్ స్టాటిస్టికల్ సిస్టమ్. మన ఇండియాకి సంబంధించి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఉంటుంది. సో ఇది హైయెస్ట్ బాడీ. సో ఇది ఏ విధంగా మనం జీడిపి లెక్కించాలి, దానికి సంబంధించి ఫార్ములాస్ ఏంటి, ఏ ఏ రంగాలని మనం తీసుకుంటాం, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం చేసేటప్పుడు జీడిపి వాల్యూ ఎట్లా లెక్కించాలి, ఎన్ఎన్పి వాల్యూ ఎట్లా లెక్కించాలి అన్నీ ఎన్ఎస్ఓ మనకు ఫార్మేట్ ఇస్తూ వస్తుంది. సో ఇది భారత్కి సంబంధించి. సో భారత్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, యునైటెడ్ స్టేట్స్ కానీ అందరూ ఒక యూనిఫామ్ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలి అని తెలియజేసేదే యుఎన్ ఐక్యరాజ్య సమితి యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్. దీనికి ఒక చైర్మన్ గారు ఉంటారు. ఈయన్ని బ్యూరోగా వ్యవహరించడం జరుగుతుంది. 3 వైస్ చైర్మన్లు ఉంటారు. 24 మంది సభ్యులు ఉంటారు 24 దేశాల నుంచి. ఏషియా నుంచి అని, ఆఫ్రికా నుంచి అని ఇట్లా కాంటినెంట్ వైజ్ రిప్రజెంట్ చేయటం జరుగుతుంది. సో ఇందులో ఎన్నుకోబడిన సభ్యులు మెంబర్స్ వీరి యొక్క పదవీ కాలము 4 సంవత్సరాలు ఉంటుంది. భారత్ యొక్క పదవీ కాలము 2024 జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. అంటే 2028 వరకు కూడా మనం అక్కడే ఇందులో సభ్యదేశంగా ఉంటాము. సో ఇది హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ స్టాటిస్టికల్కి సంబంధించి. సో ఇట్లాంటి దాంట్లో భారత్ ఉన్నది కాబట్టి ఆ కోణంలో ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ లాస్ట్ క్లాస్లో నేను నిన్న మనం ఇచ్చిన దాంట్లో ఈ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కామెంట్స్ ఆయన డైరెక్ట్గా చేయలే, కానీ ఆయన మంత్రులు ఒక 3 కామెంట్స్ చేశారు. వాళ్ళని సస్పెండ్ కూడా చేశారని, అసలు ఏంటి మాల్దీవ్స్కి వీళ్ళకి ఎక్కడ చెడింది ఇవన్నీ కూడా బ్రీఫ్గా డిస్కస్ చేయటం జరిగింది. ఒక్కసారిగా ఈ మాల్దీవ్స్లో డ్యామేజ్ అన్నది ఏర్పడిందండి. ఎక్కువ నెగిటివిటీ బాగా వచ్చేసింది. స్థానికుల నుంచే బాగా నెగిటివ్ వచ్చింది. ఇండియా మనకు ఎంతో సహాయం చేసింది. ఇప్పుడు చైనాని పక్కన పెట్టుకొని చైనా వాడు ఏదో చెప్పాడని నువ్వు అట్లా విరవేగటం వలన మనకు ఇండియాకి రిలేషన్స్ దెబ్బతింటాయని ఈయన మీద ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీరు న్యూస్ చదివితే అవిశ్వాసం తీర్మానాన్ని కూడా, నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా ఈయన మీద రేజ్ చేస్తామని తెలియజేశారు. సో ఇదేదో చాలా తలనొప్పి వ్యవహారంగా మారేటట్టుందని త్వరలో ఈయన భారత్ పర్యటన కూడా చేపడుతున్నట్టు ఈరోజు న్యూస్ పేపర్లో రావటం జరిగింది. సరే, పాయింట్ ఇక్కడ నిన్న మనం చెప్పుకున్నట్టు లక్షద్వీప్ని మనం బాగా డెవలప్ చేసుకుంటున్నాం. నేను ఇవి సెర్చ్ చేస్తున్నప్పుడు చూశాను, వరల్డ్ వైడ్గా లక్షద్వీప్ మీద సెర్చ్ చేస్తున్నది 3,400% పెరిగిందండి సెర్చ్ ఇంజన్లో. అంతమంది సెర్చ్ చేశారు ఏంటి లక్షద్వీప్ ఎక్కడుంది అని. ఒక్కసారి ప్రధానమంత్రి అటు టూర్ వేసి రావటంతో. సో ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళి, లక్షద్వీప్ వెళ్ళి, ఇక్కడ ఈ కవర్తి ఏదైతే అది వాళ్ళ క్యాపిటల్ ఉన్నదో, మన క్యాపిటల్, సో ఈ కవర్తిలో ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి ఈ శంకుస్థాపనలు అవి చేసి వచ్చారు. ఆయన 1150 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఇది లక్షద్వీప్కి రాజధాని కవరట్టి. ఇంపార్టెంట్, బాగా హైలైట్ అయింది ఇది. సో ఇది ఆగట్టి ఐలాండ్, ఇగో ఇక్కడ కనిపిస్తుంది. ఆగట్టి ఐలాండ్కి, ఆండ్రోట్ ఐలాండ్కి ఇగో ఇక్కడ ఉంది. సో కవర్తికి ఈస్ట్ సైడ్ ఇది, వెస్ట్ సైడ్ ఇది. ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్ తెలుసు కదా. ఈస్ట్న ఏ ఐలాండ్ ఉంది, వెస్ట్న ఏ ఐలాండ్ ఉంది, అది కూడా మనకు కొద్దిగా ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ మిన్కా ఐలాండ్ ఉంది, అది కూడా చూసుకోండి. కవర్తికి సౌత్ వైపు వస్తున్నది అది. సో ఈ కవర్తిలో ఇంత డెవలప్మెంట్ 1150 కోట్లతో డెవలప్మెంట్ పనులు చేపట్టారు. చెప్పాను కదా ఇప్పుడే, ఒకేసారి 3,400 సెర్చ్ ఇంజన్ బాగా పెరిగింది. అందరూ ఇప్పుడు లక్షద్వీపులు బయలుదేరుతున్నారు టూరిజం కోసం. ఇంటర్నేషనల్గా లక్షద్వీప్కి బయలుదేరుతున్నారు. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఎక్కడ, అగత్తిలో.
దీన్ని ఇంకాస్త డెవలప్ చేయాలి. ఇంటర్నేషనల్ రేంజ్లో ఇంకాస్త డెవలప్ చేస్తే ఇక టూరిజం సెక్టర్ బాగా పెరుగుతుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా భావిస్తున్నది. సెకండ్ పాయింట్, ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ అయ్యింది. కొత్త ఎయిర్పోర్ట్ ఇంకోటి కడితే ఎట్లా ఉంటుందని ఆలోచనలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం. సో ఇది కూడా ఈరోజు న్యూస్లోనే వచ్చింది. లక్షద్వీప్లో కొత్త విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నాం. సో ఆల్రెడీ విమానాశ్రయం అన్నది ఇక్కడ అగట్టి ఐలాండ్లో ఉన్నది. ఇంకా బెటర్ ప్లేస్ ఏదన్నా చూసి దాంట్లో అక్కడ కూడా ఒకటి కన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నేను దీనికి సంబంధించి గతంలో డే 2లోనో 3లోనో ఇక్కడ కొత్తగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గవర్నమెంట్ చేపడుతుందని డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను. అదొకసారి అభ్యర్థులు చూడండి. ఎగ్జామ్కి ఈసారి చాలా ఇంపార్టెంట్. 9 డిగ్రీ ఛానల్, 8 డిగ్రీ ఛానల్, 10 డిగ్రీ ఛానల్, ఈ ఐలాండ్స్ కానీ దేని మీదైనా కానీ రావచ్చు. సో దీంతోపాటు పాలిటీ రిలేటెడ్వి కూడా చూసుకుని నేను పాలిటీ క్లాస్లో చెప్పాను. జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనియన్ టెరిటరీస్లో పెద్దది ఏది, యూనియన్ టెరిటరీస్లో చిన్నది ఏది, అన్నిటికన్నా ఎక్కువ జనాభా ఎక్కువ ఉన్న యూనియన్ టెరిటరీ ఏది, తక్కువ జనాభా ఉన్న యూనియన్ టెరిటరీ ఏది, లక్షద్వీప్ స్థాయి ఏంటి, లక్షద్వీప్లో మలయాళం మాట్లాడతారు. ఇగో కేరళకి దగ్గరగా ఉంది కదా, మలయాళం మాట్లాడటం జరుగుతుంది. దీనికి సంబంధించి హైకోర్టు వ్యవహారాలని ఎవరు చూస్తున్నారు, ఇక్కడ హై కమిషనర్ ఎవరున్నారు, ఒకసారి ఇవన్నీ పాలిటీ రిలేటెడ్ అన్నీ మనం డిస్కస్ చేసాం. ఒకసారి వాటిని కూడా రెడీగా పెట్టుకోండి. ఎగ్జామ్కి ఏ కోణంలో అయినా కానీ ప్రశ్న రావచ్చు. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ కేస్ ఇది మనకు. ఇక్కడ ఫస్ట్ చూడండి, సుప్రీంకోర్టు సెట్స్ ఎసైడ్ రెమిషన్ ఆఫ్ 11 కన్విక్ట్స్ ఇన్ బిల్కీ బాను కేస్, ఆస్క్ దెమ్ టు సరెండర్ ఇన్ ప్రిజన్. ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జైలు నుంచి విడుదలవటం జరిగింది. జైలు నుంచి విడుదలయ్యారు. వీళ్ళు 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. లైఫ్ టర్మ్ ఇంప్రిజన్మెంట్ అనుభవించారు. బయటికి వచ్చారు వీళ్ళు. ఎప్పుడు 2022లో ఈ స్వతంత్ర దినోత్సవాల్లో వీళ్ళు సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులు జాబితాలో బయటికి రావటం జరిగింది. ఈవిడ బిల్కిస్ బాను గారు. ఈవిడ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయటంతో వన్స్ మళ్ళీ ఈ 11 మందిని లోపల పడేయండిరా అని చెప్పటం జరిగింది. అసలు పాయింట్ ఏంటి అన్నది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. చూస్తే మనకు అర్థమవుతుంది. అందరికీ తెలిసిందే, గోద్రా అల్లర్ల సంఘటన అన్నది 2002లో జరిగింది. హిందూ ముస్లిం క్లాష్గా కూడా మనం దాని వివిధ సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం. సరే, పాయింట్ అక్కడ వదిలేయండి. అసలు దీనికి ఈవిడికి ఎటువంటి సంబంధం లేదు. డైరెక్ట్గా ఈవిడ అందులో పాల్గొనను లేదు, అసలు ఏమీ లేదు. ఈవిడ పని ఈవిడ ఇంట్లో వంట చేసుకుంటూ ఉన్నది. పెద్ద కుటుంబము, దాదాపు ఒక 15 మంది ఉన్నారు. ఈవిడికి ఒక 3 సంవత్సరాల చిన్న బేబీ బాలుడున్నాడు. మరి ఈవిడ ప్రెగ్నెంట్, 5 months ప్రెగ్నెంట్ కూడా ఈవిడ. ఒక్కసారి గోద్రా అల్లర్స్ జరగటంతో ఈవిడ ఊరిలోకి దాదాపు ఒక 20 నుంచి 30 మంది ఈ లాఠీలు, కర్రలు, కత్తులు ఇవన్నీ పట్టుకొని ఒక్కసారిగా వీళ్ళ ఊరి మీద దాడి చేశారు. సో ఇట్లా దాడి చేస్తున్నారు, మనము వేరే ఊరికి వెళ్ళిపోవాలని చెప్పగానే ఈవిడ ఎక్కడ పనులు అక్కడ పెట్టుకొని అందరు ఇంట్లో ఉన్న 15 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ కుటుంబ సభ్యులు అందరు కూడా తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటే మార్గ మధ్యలో ఆపేసేసి ఈవిడ చుట్టాలు, అన్న, తమ్ముడు, చెల్లి అందరినీ చంపేశారు. ఈవిడని గ్యాంగ్ రేప్ చేయటం జరిగింది. ఈ పిల్లాన్ని చంపేశారు, ఈవిడ్ని కూడా గ్యాంగ్ రేప్ చేశారు. సో గ్యాంగ్ రేప్ అయిన తర్వాత పాపం చాలా అవస్థలు పడి ఎట్లా అట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత మీడియా సహాయంతో, వీళ్ళ ఇతర సామాజికవేత్తల సహాయంతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో కేసు నడుస్తూ వస్తుంది కానీ పెద్ద పురోగతి అంటూ ఏమీ రాలేదు. సో పురోగతి రాని సమయంలో ఈవిడ సుప్రీంకోర్టులో చెప్పింది, జరిగిన సంఘటన గుజరాత్లో, ఇక్కడ పురోగతి కనిపించట్లే, నాకు వేరే రాష్ట్రంకి షిఫ్ట్ చేయండి నా కేసుని అన్నారు. సో అప్పుడు మహారాష్ట్రకి ఈ కేసు బదిలీ అవ్వటం జరిగింది. బిల్కిస్ బాను కేసు మహారాష్ట్రకి బదిలీ అయింది. సో అక్కడ సిబిఐ విచారణ అన్నీ చేపట్టి
2002లో అప్పుడు సంఘటన జరిగితే 2003లో మొత్తం 12 మంది పాల్గొన్నారు ఈ గ్యాంగ్ రేప్లో. ఒకడు ఈ ప్రాసిక్యూషన్ ట్రయల్లోనే వాడు చచ్చిపోయాడు. మిగిలిన 11 ఈ ట్రయల్కి అటెండ్ అయ్యారు. 2008లో సిబిఐ కోర్టు వీళ్ళకి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. లైఫ్ టైం జీవిత ఖైదు అంటాం కదా మనము, ఆ జీవిత ఖైదుని విధించటం జరిగింది. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, జీవిత ఖైదు అంటే ఎన్ని సంవత్సరాలు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే? సో ఇదే ప్రశ్న. ఫస్ట్ దీనికి మనం క్లారిటీ చూద్దాం. సో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఇంత అని కరెక్ట్గా ఎక్కడా లేదు. ఇక్కడ చూడండి, సుప్రీంకోర్ట్ ఇన్ గోపాల్ వినాయక్ గాడ్సే వెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 1961లో noted that life imprisonment should not have any term of confinement like 14 years or 20 years or 32 years అట్లా ఏమీ లేదు. సో ఇట్ ఈస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది న్యాచురల్ లైఫ్ ఆఫ్ ది పర్సన్ కన్విక్టెడ్. ఈ సుప్రీంకోర్టు తీర్పు అండి. అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 సంవత్సరాలే అని మీలో ఎవరికైనా మైండ్లో ఉంటే దాన్ని ఇప్పుడు కొట్టేసుకోండి అని నేను కమ్యూనికేట్ చేస్తున్నా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ సుప్రీంకోర్టు నుంచి 2012లో ద బెంచ్ ఆఫ్ జస్టిస్ కేస్ రాధాకృష్ణ అండ్ మదన్ బి లాకూర్ ఇన్ సంగీత్ వెస్ అనదర్స్ వెస్ట్ స్టేట్ ఆఫ్ హర్యానాలో ఏ ప్రిజనర్ ఇన్ ప్రిజన్ ఫర్ లైఫ్ should stay in detention until the end of his life subject to any remission granted by the appropriate government. ఈ 2 పాయింట్లని ఇప్పుడు చూడండి. ఇక్కడ ఫస్ట్ కేసులో ఏం చెప్పింది, 14 సంవత్సరాలు కాదు, అది ఇంకా ఎక్కువే ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు అని ఫస్ట్ క్లియరెన్స్ వచ్చింది మనకు. సెకండ్, డిటెన్షన్ ఎప్పటి వరకు ఉండాలో అప్పటి వరకు ఉంటారు, అంటిల్ రెమిషన్స్ ఇచ్చే వరకు. ఆ రెమిషన్ కూడా ఎవరు ఇస్తారు? అప్రాప్రియేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. క్లియర్? ఈ 2 పాయింట్లను గుర్తుపెట్టుకొని ఇప్పుడు వాడుకుంటాం మనం. సో ఈ విధంగా గుజరాత్లో కేసు నడిచింది. గుజరాత్ నుంచి మహారాష్ట్ర షిఫ్ట్ అయింది. మహారాష్ట్ర వీళ్ళకి 11 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వటం జరిగింది. సో 14 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు 14 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. సో జైల్లో ఉన్నప్పుడు వీళ్ళలో ఒకడు షా అని ఒకడు ఉన్నాడు. వాడు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశాడు. సార్, మేము ఇట్లా 14 ఏళ్ళు పూర్తయిందండి, మాకు క్షమాభిక్ష పెట్టండి అని. నీకు క్షమాభిక్ష పెట్టాలంటే నేను కాదు, మీ గవర్నమెంట్ని అడుగు అన్నాడు. సో వెంటనే ఇతను గవర్నమెంట్కి రాశాడు. ఇతను ఎక్కడున్నాడు? గుజరాత్లో ఉన్నాడు. సో గుజరాత్ గవర్నమెంట్కి రాశాడు. గుజరాత్ గవర్నమెంటు ఒక 5 బీజేపీ సభ్యులని, ఇంకొక 5 అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ని, వీళ్ళందరితోటి ఒక కమిటీ వేసి వీళ్ళు చాలా సత్ప్రవర్తనని కలిగి ఉన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. వీళ్ళు సత్ప్రవర్తనని కలిగి ఉన్నారు, వీళ్ళని రిలీజ్ చేయండి. సో గవర్నర్కి క్షమాభిక్ష ప్రకటించే హక్కు ఉంది. ఆ కోణంలో వీళ్ళని రిలీజ్ చేశారు. సో వీళ్ళని రిలీజ్ చేస్తే ఇప్పుడు ఈ బిల్కిస్ బాను గారు సుప్రీంకోర్టులో కౌంటర్ వేయటం జరిగింది. నాకు ఇంత అన్యాయం చేశారు వీళ్ళు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తే వీళ్ళు బయటికి రావటం ఏంటి, నాకు జరిగిన అన్యాయానికి ఇంకా అర్థమేముంటుంది. సో ఇట్లా ఈవిడ ఒక బాధతోటి సుప్రీంకోర్టులో కౌంటర్ వేశాడు. అండ్ ఇది గుజరాత్కి అవకాశమే లేదు వీళ్ళని రిలీజ్ చేసే అధికారం అని కూడా ఈవిడ తన పిటిషన్లో దాఖలు చేసింది. ఇక్కడ ట్విస్ట్ వస్తుంది. సో ఈ విధంగా ఎవరైనా ఖైదీ లోపలికి వెళ్తే, జైల్లో పడితే, ఆ ఖైదీకి రాష్ట్రపతి గారు ఆర్టికల్ 72, గవర్నర్ గారు 161 ప్రకారము క్షమాభిక్ష ప్రసాదించవచ్చు. రాష్ట్రపతి మరణశిక్షని కూడా రద్దు చేయొచ్చు లేదా వేరే ఫామ్లోకి మార్చచ్చు. కానీ గవర్నర్ మరణశిక్షను మార్చలేరు. కానీ మిగిలినవన్నీ ఏవైతే ఉన్నాయో క్షమాభిక్షలు అవన్నీ ప్రసాదిస్తారు. ఇక్కడ రిమిషన్ అంటే రిడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్. సో ఈ రెమిషన్ ఏదైతే ఉందో దానిని గుజరాత్ గవర్నర్ ఆర్టికల్ 161 ప్రకారం ఉపయోగించుకున్నారు. సో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఇక్కడ
గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అది 14 ఏళ్ళ 20 ఏళ్ళ అన్నది కౌంట్ కాదని ఫస్ట్ పాయింట్ చెప్పింది. సెకండ్ పాయింట్, రెమిషన్ గ్రాంటెడ్ బై ది అప్రాప్రియేట్ గవర్నమెంట్, వచ్చే వరకు కూడా వాడు జైల్లోనే ఉండాలని చెప్పింది. సో వెంటనే గుజరాత్ గవర్నమెంటు ఆర్టికల్ 161 ఉపయోగించుకొని అక్కడ గవర్నర్ ద్వారా వీళ్ళకి క్షమాభిక్ష, అంటే ఇంకా 20 ఏళ్ళ వరకు కూడా జైల్లో ఉండకుండా 14 సంవత్సరాలు అయితే మినిమం కంప్లీట్ చేయాలి. 14 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేయాలి. కంప్లీట్ అయిపోయింది, వాళ్ళని ఇక విడుదల చేయండి అని గవర్నర్ గారు రెమిషన్ని ప్రకటించారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, సంఘటన గుజరాత్లో జరిగింది, కానీ కేసుని గుజరాత్లో కాకుండా మహారాష్ట్రకి షిఫ్ట్ చేశారు. మహారాష్ట్రలో ఉండే సిబిఐ వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. సో ఏదైతే కోర్టు వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చిందో అక్కడ ఉన్న ప్రభుత్వమే వీళ్ళకి రెమిషన్ ప్రకటించవలసి ఉంటుంది, క్షమాభిక్షని. అంటే మహారాష్ట్ర గవర్నరు వీళ్ళకి క్షమాభిక్ష ప్రకటించాలి, కానీ గుజరాత్ గవర్నర్ కాదు. ఇది అప్రాప్రియేట్ గవర్నమెంట్ అనే దానికి అర్థం. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి ఎవరైతే 11 మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిందో వాళ్ళందరినీ మళ్ళీ సరెండర్ అవ్వమని చెప్పు జైల్లో అని చెప్పటం జరిగింది. ఇదండి. అసలు చెప్పకూడదు, కానీ వీళ్ళు రిలీజ్ అయితే కొన్ని ఉంటాయి కదా ఆర్గనైజేషన్స్, వాటి పేర్లు మనం ఎందుకు కానీ చెప్పటం, పెద్ద పండగలాగా ఊరేగింపులాగా మెల్లో దండలేసి ఎన్నో జరిగినాయండి. సరే, అవన్నీ కూడా డిఫరెంట్ కోణంలో పార్టీ అండ్ మతపరంగా అవుతాయి. మనం ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీల్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 72 అండ్ 161 1 పాయింట్. సెకండ్, సిఆర్పిసి 432 ప్రకారము రాష్ట్రాలు సెంటెన్స్ రివ్యూ బోర్డుని ఏర్పాటు చేసి దాని ద్వారానే ఈ పార్డన్ కానీ కమ్యూటేషన్ కానీ రిమిషన్ కానీ ఇవన్నీ నేను పాలిటీ క్లాస్లో చెప్పాను. డౌట్ ఉన్న వాళ్ళు ఒకసారి అక్కడ చూసుకొని చదువుకోవచ్చు. లేకపోతే జనరల్గా రెమిషన్ అంటే 20 ఏళ్ళు జైలు శిక్ష ఉండేదాన్ని 14 తగ్గించడం, రిడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్, ఈజీగా అర్థమైపోద్ది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 సంవత్సరాలు అనే కాదు, అంతకన్నా ఎక్కువ కూడా అని అర్థము. ఇప్పుడే నేను మీకు కేసు చూపించా. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది లక్ష్మణ్ నస్కర్ వెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2000. ఇక్కడ సుప్రీంకోర్టు ఏదన్నా ఒక వ్యక్తిని నువ్వు ఈ రెమిషన్స్ కానీ ఇంకోటి ఇచ్చి బయటికి పంపాలి, సత్ప్రవర్తన, వీళ్ళందరూ ఇదే కదా సత్ప్రవర్తన కింద బయటికి పంపటం అంట. ఏం సత్ప్రవర్తన అండి? ఒక అమ్మాయిని 12 మంది రేప్ చేస్తే అసలు దాన్ని 10 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా ఇది సత్ప్రవర్తన అని ఎట్లా చూస్తామో నాకైతే అర్థం కావట్లే వ్యక్తిగతంగా. సరే, అవన్నీ పక్కన పెడితే సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. సత్ప్రవర్తన అనేది కొంత క్రైటీరియా ఉండాలి నీకు. వాడిని చూసి వాడు బొట్టు పెట్టుకున్నాడు, పౌడర్ వేసుకున్నాడు, నీట్గా సూట్ వేసుకున్నాడు అంటే వాడు సత్ప్రవర్తన కాదురా బాబు. ఇదిగో ఈ కండిషన్స్ మీట్ అయితే అప్పుడు రిలీజ్ చేయి, అది కండిషన్ అని చెప్పింది. ఏంటి ఆ గ్రౌండ్స్ అంటే చూస్తే, వెదర్ ద ఆఫెన్సెస్ ఈజ్ అన్ ఇండివిజువల్ యాక్ట్ ఆఫ్ క్రైమ్ దట్ డస్ నాట్ ఎఫెక్టెడ్ ద సొసైటీ. ఏదో ఆవేశంలో ఏదో అఘాయిత్యం చేశాడు, దానివల్ల వీడికి ఇంప్రిజన్మెంట్ పడింది, దీనికి సొసైటీకి ఎలాంటి సంబంధం లేదు అని కండిషన్ ప్రూవ్ అవ్వాలి. కానీ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వేరేదన్న విషయం నీకు ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. సో సొసైటీ మీద ఇంపాక్ట్ పడని ఇన్సిడెంట్కి నువ్వు గ్రౌండ్కి వెళ్ళు, సత్ప్రవర్తనలోకి తీసుకో, అది కూడా కండిషన్స్ మీట్ అవ్వాలి. వీళ్ళు రిలీజ్ అయితే సమాజంలో చాలామంది పండగలు కూడా చేసుకున్నారు, అంటే డెఫినెట్లీగా ఇంపాక్ట్ పడుతుంది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, వెదర్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ క్రైమ్ బీయింగ్ రిపీటెడ్ ఇన్ ద ఫ్యూచర్. ఇట్లాంటి క్రైమ్ మళ్ళీ వీళ్ళు చేస్తారా, అదొకటి చూడు. వెదర్ ద కన్విక్ట్ ఆఫ్ has lost the potentiality to commit the crime.
ఇంక వాడు మళ్ళీ ఇలాంటి క్రైమ్ చేసే సామర్థ్యాన్ని కోల్పోయి ఉండాలి. ఉన్నాడా లేదా చూసుకో. థర్డ్ పాయింట్, వెదర్ ఎనీ పర్పస్ ఈజ్ బీయింగ్ సర్వ్డ్ ఇన్ కీపింగ్ ద కన్విక్ట్ ఇన్ ప్రిజన్. ఈ కన్విక్ట్ని జైల్లోనే ఉంచటం వలన ఏదన్నా పర్పస్ సాల్వ్ అయిందా అంటే నువ్వు సమాజానికి ఇదిగో నువ్వు ఇలాంటి చెడ్డ పని చేస్తే నీ జీవితాంతం జైల్లో ఉంటావు అనే ఒక సందేశం ప్రజల్లోకి వెళ్ళింది, ద్రోహులకి వెళ్ళింది. సో అలాంటి పర్పస్ సర్వ్ అయితే వీడిని జైల్లోనే ఉంచు. లేదు అలాంటి పర్పస్లు వీడిని జైల్లో ఉంచినంత మాత్రాన సర్వ్ కాలేదంటే అప్పుడు నువ్వు డెసిషన్స్ మార్చుకో. అండ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ది కన్విక్ట్ ఫ్యామిలీ, దాన్ని ఫైనల్గా కన్సిడర్ చేసుకో 5వ పాయింట్గా. ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ని అన్నీ ఫుల్ఫిల్ అయిపోయి నిబంధనలు ఉంటాయి. రెమిషన్ ఇవ్వటానికి నీకు నచ్చిన వాడికి కాదు, నీకు నచ్చిన వాళ్ళందరినీ వీళ్ళందరూ సత్ప్రవర్తన కలిగి ఉన్నారు బయటికి పంపండి అని చెప్పటం కాదు అక్కడ. అటంటే సగం మంది ఖైదీలు బయట తిరుగుతారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, వీళ్ళందరూ పెరోల్ అంటే సెలవులు వస్తాయి, వాళ్ళకి సెలవుల మీద బయట తిరిగిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. సరే వాళ్ళ బాధ అక్కడ చూస్తారు. సుప్రీంకోర్టు ఉన్నది న్యాయాన్ని పరిరక్షించడానికి, అవన్నీ నడుస్తాయి. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినది ఈ దాన్ని ఏమంటారు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 సంవత్సరాలనే కాదు ఎక్కువ కూడా ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పులు గుర్తుపెట్టుకోండి. సెకండ్, గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ వీళ్ళు క్షమాభిక్ష ప్రసాదించే హక్కు ఏ ఆర్టికల్ ఉన్నాయి అది. థర్డ్ పాయింట్, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. అంటే ఇప్పుడు చెప్పాను కదండి 5 ఇన్సిడెంట్స్, ఈ 5 ఫుల్ఫిల్ కావాలి, అప్పుడు మాత్రమే వాళ్ళకి క్షమాభిక్ష ఉంటుంది. ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి ఇంపార్టెంట్. బిల్కిస్ బాను కేస్ ఇదంతా కూడా. మరి ఏం జరుగుతుందో తర్వాత ఇది మనము చూడాలి, ఎట్టి టర్న్ తీసుకుంటుంది అన్నది. సో ఈరోజు నేను ఇక్కడ దీన్ని కంక్లూడ్ చేస్తున్నాను. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి, మీకు ఫాలో అవుతూ ఉండండి. నేను అవార్డ్స్ ఇవన్నీ కూడా సింప్లిఫై చేస్తున్నాను, ముఖ్యమైనవన్నీ కూడా అందజేస్తూ వస్తా. 15th ఫిబ్రవరి వరకు అప్పటికి ప్రశ్న పేపర్ తయారైపోతుంది. అప్పటి వరకు జరిగే కరెంట్ అఫైర్స్ని క్షుణ్ణంగా టచ్లోకి ఉంటుండండి. ఎస్పెషల్లీ ఈ నెల అన్నది చాలా ఇంపార్టెంట్, జనవరిలో వచ్చే కరెంట్ అఫైర్స్. సో ఆల్ ది బెస్ట్ అండి, రివిజన్స్ బాగా చేయండి. గుడ్ లక్.